Good evening everyone. I am Mubin Taj. I am studying 7th class in our Because Concept School. Today I am telling a story. My story name is A Friend in Need. ఒకరి కొరకు one auntie ant and one downside dog living in a same place. ఒక పావురం మరియు ఒక చీమ ఒకే చోట నివసిస్తూ ఉండేవి. Auntie ant walking along the side of pond and looking for food. చీమ చెరువు గట్టు మీద నడుస్తూ ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. Suddenly the heavy wind started blowing. అకస్మాత్తుగా పెద్ద గాలి వీచింది. ద స్ట్రాంగ్ విండ్ స్వెప్ట్ హర్ ఇంటు ద వాటర్. ఒక పెద్ద గాలి చీమని నీళ్ళలోకి తోసేసింది. ద ant thought that she was going to die and she cries out for help in her still voice. చీమ తను చచ్చిపోవడం ఖాయం అనుకుంది. చావు భయంతో ఏడవడం మొదలు పెట్టింది. The downside dove who was flying above the pond listened her cries. పావురం చెరువు మీద ఎగురుతూ చీమ ఏడుపు వినింది. The downside dove thought that she was in danger. She thought a way from rescue from him danger. తనని ఆపదలో ఉందని తెలుసుకున్న పావురం తనని రక్షించడానికి ఉపాయం ఆలోచిస్తూ ఉంటుంది. The downside dove took a leaf from a nearby tree and gave it to the auntie ant. పావురం చెట్టు మీద ఉన్న ఒక ఆకుని తీసుకొని వచ్చి చీమకు దగ్గరగా వదిలింది. The auntie ant climbed on it. చీమ ఆకుపైకి ఎక్కింది. The leaf slid to the ground and safely back to the ground. చీమ ఆకు ఒడ్డుకి కొట్టుకొని వచ్చింది. చీమ బతికి బయటపడింది. After a few days later, the ant noticed that the hunter was trying to catch a downside dove with using by his net. కొన్ని రోజుల తర్వాత చీమ గమనించింది పావురంని ఒక వేటగాడు తన వలతో పట్టుకోబోతున్నాడని తెలుసుకున్న చీమ తనని రక్షించాలని అనుకుంది. She needed immediate help. The ant bit on a hunter's leg with all using her strength. చీమ తన శక్తినంతా ఉపయోగించి వేటగాడి కాలి మీద గట్టిగా కొరికింది. The hunter was jumped up in a pain and leaving his net on the ground. వేటగాడు నొప్పితో ఎగిరి దూకాడు. తన వల కింద పడిపోయింది. The downside dove escaped from the net. పావురం ఎగిరిపోయింది. Flew up in the sky. The grateful dove waved to the ant. Ant also waved back happily. పావురం గాలిలో ఎగురుతూ ఉండగా కృతజ్ఞతగా చీమకు చెయ్యి ఊపింది. చీమ కూడా సంతోషంతో చెయ్యి ఊపింది. ఫ్రమ్ దెన్ దే బికమ్ ఏ బెస్ట్ ఫ్రెండ్స్. అప్పటి నుంచి అవి రెండు మంచి స్నేహితులయ్యాయి. Moral of the story: a friend in need is a friend indeed. నీతి: ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితులని గ్రహించాలి. థ్యాంక్ యూ ఫర్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ.